అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ తొడగొడతాడు, పౌరుషం అంటాడు, నేను అనర్గళంగా మాట్లాడుతున్నాను అంటాడు. చెయ్యని తప్పు అంటూ ఏదీ లేదు. ప్రజలకి సంక్షేమ పథకాల గురించి చెప్పడం మాని సవాల్ విసరతాడు. ఇతను కూడా 5,000 కోట్ల రూపాయలు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేసి కోట్ల రూపాయలు గడించాడు. ఇతగాడిని కూడా లోపలేసే అవకాశం ఈ హీరో కూడా 100% ఉంది. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇతగాడే ఎవరైతే బూతులు తిడతారో వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళందరికీ కూడా స్క్రిప్ట్ రాసి బూతులు 1% కూడా తగ్గకుండా చూసుకునే వ్యక్తి. ఇతను సలహాదారుడు. ఈ హీరో కూడా ఇతను కొంచెం సీనియర్ హీరో, కొంచెం వృద్ధుడు. ఇతను కూడా వెళ్తాడు. తర్వాత అంబటి రాంబాబు ఇతగాడు కూడా 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. సంజన సుకన్య కూడా ఇతను చాలా చక్కగా చూసుకుంటారు. 100% ఇతగాడు కూడా చాలా కుంభకోణాల్లో కూడా తేలబోతుంది. ఇతను కూడా వెళ్తాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి ఇక్కడ గమనించినట్లయితే ఇతగాడు లెక్కర్ స్కామ్లో ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ తప్పు చేసినా కూడా ప్రధాన అనుచరుడు మన మిథున్ రెడ్డి. ఇతను మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు. 100% ఇతగాడు చూడడానికి అమాయకంగా ఇలా ఉంటాడు, కానీ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు.